మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హే వికాస్, వై ఆర్ యు సో లేట్ మ్యాన్? ఆల్రెడీ బాస్ నీ గురించి 2 సార్లు అడిగాడు. ఏంటంట? అదే మీ నెవర్ ఎండింగ్ ప్రాజెక్టే అనుకుంటా. ఉన్నాడా? ఉన్నాడు, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆ మెయిల్ సంగతి ఓకే. ఓ వెల్, సార్కి ఫోన్ లిఫ్ట్ చేసి అలవాటు లేదనుకుంటా. ఇప్పుడే 9:30 అయిందా? సారీ సార్, అది డ్రైవింగ్లో ఉండి చూసుకోలేదు. డ్రైవింగ్లో ఉన్నావా, మంచి నిద్రలో ఉన్నావా? డ్రైవింగ్లోనే ఉన్నాను సార్. సర్లే, నీ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్. యాజ్ ఎక్స్పెక్టెడ్. సర్లే, క్లయింట్స్కి ఏం ఆన్సర్ ఇవ్వాలో అది కూడా మీరే చెప్పండి సార్. సార్, ఇంకో 10 days టైం కావాలి సార్. ఇంత నెగ్లిజెన్స్ అయితే ఎలా వికాస్? అంటే నువ్వు వర్క్ ఫినిష్ చేసేంత వరకు మేము వెయిట్ చేస్తూ కూర్చుని ఉండాలా? వస్తావు, క్యాంటీన్కి వెళ్ళి కాఫీలు తాగుతావు, మూడీగా ఓ మూల కూర్చుని ఏదో ఆలోచిస్తుంటావు.
టైం వేస్ట్ చేస్తుంటావు. నీ ఫోకస్ వర్క్ మీద పెట్టచ్చు కదా. వేరే వాళ్ళని చూసైనా నేర్చుకో. జస్ట్ గెట్ అవుట్ అండ్ కంప్లీట్ ద వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ పని మొత్తం కంప్లీట్ అయ్యాకే ఇంటికి వెళ్ళు. యా ఫైనలీ అయిపోయింది. అసలు అది చాలా ఈజీగా జరిగిపోయింది కదా. ఏంటి? అదే మన ఎంగేజ్మెంట్. మీ పేరెంట్స్ ఈజీగా ఒప్పుకున్నారేమో, నాకు మాత్రం చాలా టెన్షన్ పెట్టారు. ఒకవేళ ఒప్పుకోకపోయి ఉంటే ఏముంది, నీకు సారీ చెప్పి వాళ్ళు చూపించిన సంబంధం చేసుకునేవాడిని. ఈ వయసులో వాళ్ళకి ఎదురు చెప్పి వాళ్ళ మనసుని కష్టపెట్టలేను కదా. ఒకవేళ నిజంగానే ఒప్పుకోకపోయి ఉంటే సరదాగా అన్నానులే, ఒప్పుకునేదాకా వెయిట్ చేసేవాడిని. ఎన్నాళ్ళని ఒప్పుకోకుండా ఉంటారు? వాళ్ళకి కావాల్సింది కూడా నా సంతోషమే కదా. చా, అసలు ఒప్పుకోకుండా ఉండాల్సింది. నేనే ఎవరినో ఒకరిని చేసుకునేదాన్ని. సిగ్గుందా? ఏంటి మళ్ళీ వచ్చావు? వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కనబడద్దన్నా? సరే, నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే చెప్పా, ఇది 3 months అవసరం అయ్యే ప్రాజెక్ట్, దీన్ని 1 monthలో కంప్లీట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని. మీరు వినలేదు. మరి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా కంప్లీట్ అయ్యాయి? సార్, అన్ని ప్రాజెక్ట్స్ ఒకేలా ఎలా ఉంటాయి సార్? ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే చెప్పా టైం సరిపోదని. మీరు రెస్పాండ్ అవ్వలేదు. సార్, ఇంకో టీం ఫ్రీలాన్సర్స్ని హైర్ చేసుకుందామని కూడా చెప్పాను. మీరు రెస్పాండ్ అవ్వలేదు. చివరికి డెడ్ లైన్ వచ్చేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్ వికాస్, నువ్వు ఇంతకు ముందులాగా ఆఫీసులో పని చేయట్లేదు. మరి అలా పని చేయాలంట? వాట్ డూ యూ మీన్? నేను సరిగ్గా పని చేయట్లేదు కదా. మీరు కొత్త వాళ్ళని హైర్ చేసుకోండి. నా రిజిగ్నేషన్ మీకు మెయిల్ చేశాను, చెక్ చేసుకోండి. రెసిగ్నేషనా? అది కాదు వికాస్. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం, కారణం రెండూ ఉంటాయి. నా ప్రయాణానికి కారణం ఉంది కానీ గమ్యం లేదు. నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం సంవత్సరం క్రితం నా లైఫ్లోకి కృతి రావడం. రే, ఇంకెంతసేపు రా? ఒరేయ్, దగ్గరికి వచ్చాను రా, కంగారు పడుకో. గంట నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఒరే, 100 మీటర్లు చూపిస్తుంది రా హౌస్. అక్కడే, ఆ గలీలోనే. ఇదే మొత్తం తిప్పి తీసుకొచ్చావు. ఇదేమో చూస్తే ఇల్లులా ఉంది. మాకు తెలుసు, పైన టెర్రస్ మీద అరేంజ్ చేశారు. ఇదే మా ఫ్రెండ్ గడ హౌస్. ఇది తప్పితే వేరే లొకేషన్ దొరకలేదురా మీ ఓడికి? ఫ్రీగా మంది ఇప్పిస్తుంటే ఎక్కడైతే ఏంటి, పద వెళ్దాం. రే, పైకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఉందని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, మొహం పగిలిపోతుంది. ఒరే, ఏంట్రా నీ ప్రాబ్లం? అయినా ఇంకెన్ని రోజులు నాకు టార్చరు. ఒరే, ఒంటరికుండా నేర్చుకోరా. పైన మా పాప ఉంది, దాంతో మాట్లాడడానికి ఎక్కడ దాకా వచ్చాను. అర్థం అవుతుందా? అర్థం చేసుకో, రా వెళ్దాం.
అది కాదురా, నువ్వు మీ పాప వెళ్ళిపోతే నేనేం పీకాలి? అరే అది కూడా నన్నే అడగాల, వేరే అమ్మాయిలతో మాట్లాడరా, నేర్చుకోరా. ఒరే ప్లీజ్ రారా బాబు వెళ్దాం. దా, దా. అరే మామా హోల్డ్ ఇట్. బాగున్నావా? తొక్కలో లొకేషన్ కూడా పెట్టావు, అది పట్టుకోవడానికి ఎంతసేపు పట్టింది? అది అలా కాదురా. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. ఏం అవుతావురా? రమ్ము బిస్కెట్ పట్టుకొచ్చాయి. భయ్యా మీకు? థమ్స్ అప్. థమ్స్ అప్? ఆడు వెజిటేరియన్లే, నువ్వు పట్టుకొచ్చి చెప్పు. ఓకే. పరుతికి అందరం ముందు ఈ పార్టీలు అవన్నీ నా వల్ల కాదే. ఏదో రకం మేనేజ్ చేసి స్టెప్ స్టెప్. నువ్వే ఏంటో ఇదంతా. నన్ను మాతో వదిలేసి వెళ్ళకరా. ఇక్కడికి వచ్చి నేను పట్టించుకోవడం కాదు, వదిలేయడానికి. తీసుకోండి. థ్యాంక్స్. చీర్స్ కొట్టు. చియర్స్. సిప్పే. ఎంజాయ్ బ్రో. యా. మ్యూజిక్ ఎంజాయ్ చేయరా. ఉండరా, మ్యూజిక్ అంటావు నువ్వు ఒకడు. చూడు డాన్స్ ఎలా వేస్తుందో. అలా చూస్తుంది ఏంట్రా మన వైపు? యాక్చువల్గా అర్థమైందా? ఇక్కడికి వచ్చి దివ్యం చూడటానికి, నీతో మాట్లాడడానికి కాదు. నువ్వు కూర్చో. రే బాబా ప్లీజ్ బా. నువ్వు కూర్చో, నేను మాట్లాడేస్తాను. బా. దివ్య ఎన్ని పెగ్లేసా? 3. అయ్యి బాబోయ్, చాలా గ్రేట్ అసలు నువ్వు. ఇప్పుడే వచ్చావా? ఇప్పుడే వచ్చాను. ఒకసారి పక్కెళ్ళం పద. సిగ్గేస్తుంది. రే బా. ఏంటో ఏంటి అమ్మాయి అలా చూస్తుంది? వీడిని ఎక్కడో చూసానే. ఇటు వస్తుంది. ఎక్కడో చూసాను. ఏంటి పక్కనే కూర్చుంది? నేను ఎక్కడో చూసాను కదా. నన్నా? లేదు. మొన్న బేగం బజార్లో 2 పిల్లల్ని కిడ్నాప్ చేసిన రౌడీవి నువ్వే కదా? రౌడీనా? నేనా? ఛాన్సే లేదు. నువ్వే కదా, నాకు తెలుసు. నేను కాదు. రేయ్ బావా, ఇదేంటిలా తగులుకుంది? రౌడీ ఫెలో. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దివ్య, మార్నింగ్ 2 times కోల్గేట్తో బ్రష్ చేశాను. ఎందుకో తెలుసా? అదే అదే అర్థం చేసుకో. ఒక్క నిమిషం. ఈడొక్కడ కట్ చేస్తాడేంటి? ఏం లేదు, ఇలాంటివి పట్టించుకోవద్దు. అదే ఎందుకు చేశాను తెలుసా? అదే 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 ఒక్క నిమిషం. కట్ చేస్తావేంట్రా? ఇక్కడ వాస్తు బాలేదు, వేరే చోటుకి వెళ్తాం. పద పద. స్విచ్ ఆఫా? ఏం చెయ్యాలరా నేను? ఇడు మళ్ళీ బిస్కెట్ వేసాడు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్లే, ఇక్కడైతే లేదు. లేట్ అయిపోతుంది, వెళ్ళిపోవడం బెటర్.
400 తక్కువ అయితే నేను రాను మేడం. ఏంటి 400? అన్న గట్టి కొడితే 5 కిలోమీటర్లు కూడా లేవు. 200 ఇస్తా, డ్రాప్ చేసే నాడు. 200 అయితే రాను మేడం, ఇస్తే ఇవ్వండి లేతలేదు. అన్నా ఇప్పుడు నువ్వు నన్ను డ్రాప్ చేయలేదనుకో, రేపు నీ ఆటోని తొక్కిచ్చేస్తా. డ్రాప్ చేస్తావా లేదా చెప్పు. పద పద పద. మేడం మేడం వదలండి మేడం, ఆటోని పట్టు లాగేస్తున్నారండి. నన్ను అన్న పద. అన్న ఏంటి గొడవ ఏంటి? అన్న చూడండి అన్న, 200 రమ్మంటున్నారు ఈ టైంలో. రౌడీ నువ్వే కదా, నాకు తెలుసు. అన్నా ఈయనెవరో తెలుసా? ఈయన మొన్న బేగం బజార్లో 2 పిల్లల్ని కిడ్నాప్ చేసిన రౌడీ. మిమ్మల్ని వీడికి చెప్పాననుకో. చెప్తుగానా అన్నా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. పద అన్న, డ్రాప్ చేయి నన్ను. నా కర్మ ఏం గిరాగిరా బాబు. ఏ ఆటో అన్నా, ఇప్పుడు ఈ పిల్లని ఎక్కడ దింపాలో ఏంటో. నా ఆటోని పంపించేసా, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్ నా బైక్ మీద డ్రాప్ చేయనా? డ్రాపా? ఓకే ఓకే పద. ఓకే. ఏ రౌడీ ఆగో. ఎక్స్క్యూజ్ మీ. హలో, మీ ఇల్లు వచ్చినట్టుంది, ఇదే కదా? ఇది కాదు, ఇది ఇదే మా ఇల్లు. కరెక్ట్ అడ్రస్కి తీసుకొచ్చావే. థ్యాంక్స్ రౌడీ. నేను అనుకున్నంత బ్యాడ్ అయితే కాదు. సో స్వీట్ ఆఫ్ యూ. సెల్ఫీ. కమ్. నీతోనే మౌనంగా నిమిషం పడిపోతున్నా, ఇది ప్రేమని తెలిసేలుగా ప్రేమించేసానా. నీ నవ్వుల నెలవంకననా, నీ కళ్ళని కలగంటున్నా, నీ మాటలే పాటగా వింటున్నా, ఇది అందమైన ప్రేమేనా. నీతో ఉంటే ప్రేమే వింటున్నావా నా చెలియా, నీతో ఉంటే ప్రేమే ఉంటావా నాతో సఖియా, నీతో ఉంటే ప్రేమే. I'll check in the mail right now. Thank you.
స్ట్రగుల్ అయ్యాను. సింపుల్గా అయిపోయింది. అంత నీ వల్లే వికాస్. దాందే ఉంది సార్. మా నాన్న ఫీలింగ్ ఎంప్లాయీస్కి తీసుకొస్తే బాస్ కోసం ఏదైనా చేస్తారు. ఎగ్జాక్ట్లీ వికాస్. ఇదే విషయం నేను 2 నెలల క్రితం చెప్తే నువ్వు మాత్రం సింపుల్గా రిజైన్ చేసి వెళ్ళిపోయావు. సార్ మీరు ఇంకది మర్చిపోరా? అదే వికాస్, అప్పుడు నువ్వు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేవు. కానీ ఇప్పుడు అలా కాదు. నేను కష్టపడడం చూసావు కాబట్టి నా మీద నీ ఒపీనియన్ మార్చుకున్నావు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనం కరెక్ట్గా జడ్జ్ చేయగలిగినప్పుడే కదా వీ విల్ బీ విన్నర్స్. అండ్ నౌ వీఆర్ విన్నర్స్. ఓకే సార్, ఐల్ టేక్ ఏ లీవ్. యా. The number you have dialed is not in service at this time. ఏంటి మళ్ళీ వచ్చావు? మళ్ళీ రిజైన్ చేస్తానని షాక్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా ఏంటి? అదేం లేదు సార్. కృతి విషయంలో నాకు మీ సజెషన్ కావాలి. సరే, వెళ్తూ మాట్లాడదాం. కృతి గురించి సార్, తన విషయంలో ఏమన్నా తప్పు చేశానేమో అని చిన్న కన్ఫ్యూజన్. దానికి మీ సజెషన్ కావాలి. ఏం సజెషన్? సార్ మీరు ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారు. చాలామంది ఎంప్లాయీస్ తప్పులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ తప్పుల వల్ల కంపెనీ మొత్తం ప్రాబ్లంలో పడే ఛాన్స్ ఉంది. అలాంటి టైంలో మీ ఫ్రస్ట్రేషన్, మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు సార్? మీకు ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీకి వెళ్ళాలని అనిపించలేదా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని ఆ రోజు అన్ని మాటలు అన్నాను, కానీ తర్వాత మీరు నాతో చాలా కూల్గా మాట్లాడారు. మీరు తలుచుకుంటే ఒక ఎంప్లాయీని ఈజీగా ఫైర్ చేయొచ్చు, కానీ ఏ ఎంప్లాయీని జాబ్ నుంచి తీసేయడం నేనైతే చూడలేదు సార్. ఎందుకు చేయాలి? అంత చిన్నవాటికే తీసేయాల్సిన అవసరం ఏముంది? ఒక రోజులో 24 గంటలుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. మంచి, చెడు, ఇష్టం, బాధ, ఇలా చాలా ఫీలింగ్స్ ఒక రోజులో ఉంటాయి. అలాంటిది ఇది ఒక ఆర్గనైజేషన్, కొంతమంది జీవితాన్ని డిసైడ్ చేసే కంపెనీ. అంతెందుకు, నేనే ఎప్పుడైనా ఎంప్లాయీస్ మీద అరుస్తూ ఉంటే అది చూసి వీడికి పీపీ, ఫ్రస్ట్రేషన్ అని సెటైర్లు వేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ అవన్నీ వర్క్ తొందరగా అవ్వాలని ఇంటెన్షన్ తప్ప వాళ్ళ మీద పగా ప్రతీకారాలు ఏం కాదు. ఇందాక నువ్వు అన్నావు కదా, ఈ కంపెనీ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని. ఈ కంపెనీ జాయిన్ అయినప్పుడు నాకంటూ ఏమీ లేదు. ఏమీ లేని నాకు అన్నీ ఇచ్చింది ఈ కంపెనీ. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా అని ఈ కంపెనీని వదిలేయలేను కదా. మనం చుట్టూ చూసే మనుషులు కూడా ఇంతే. తప్పులు చేశారు కదా అని వదిలించుకుందాం అనుకుంటాం, కానీ ఆ తప్పులు ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎవరిని వదులుకోవాలనిపించదు. అది జీవితమైనా కంపెనీ అయినా. నాకు కృతి అంటే ఇష్టమే సార్, కానీ నేను ముందు ఇష్టపడిన కృతి తను ఇప్పుడు అలా లేదు సార్. కృతితో నీకున్న జ్ఞాపకాలు మారుతున్నాయేమో కానీ తన మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది. అందుకే ఇప్పటికీ తనంటే ఇష్టం అంటున్నావు, కానీ ఆ ఇష్టం ఎలా చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నావు. నన్ను అడిగితే నువ్వు ఒకసారి తనతో మాట్లాడు. ఇప్పటి వికాస్లా కాదు, మొదటిసారి తను కలిసినప్పుడు వికాస్లా. ఇంతకన్నా సజెషన్ నేను ఇవ్వలేనేమో. నీకు కావాల్సిన ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఆల్ ద బెస్ట్.
ఛా షిట్ యూ సారీ అండి. మీరు వికాస్ కదా? మీరు? నేను నన్ను గుర్తుపట్టలేదా? మ్హూ. అరే కృతి నేను బాగా క్లోజ్. ఓ నా గురించి ఎప్పుడు చెప్పలేదా? లేదు. హా, మీ గురించి బుర్ర తింటానే ఉంటుంది. మా వికాస్ అది, మా వికాస్ ఇది. అరే నేనైతే పూర్తిగా బోర్ అయిపోయాను. తనకు భయపడి ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. ఓ మీ పేరు? హర్ష. ఓ హాయ్ హర్ష. మీరు అమ్మాయిలతో తిరగడం కాకుండా ఏం చేస్తుంటారు? నేనా? ఓ ఆ వైరల్ వీడియో చూసారా? ఆ రోజు అసలు తాను ఎంత రచ్చ చేసిందో తెలుసా? ఎంత తాగిందంటే నేను కజిన్ ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఆ రోజు పోలీసులు పట్టుకొని వెళ్ళేవారు అనమాట. ఆ రోజు అసలు గొడవ జరిగింది తన వల్ల కానే కాదు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. నన్ను సపోర్ట్ చేసే ప్రాసెస్లో తను హైపర్గా రియాక్ట్ అయిందంతే. కానీ ఆ వైరల్ వీడియోలో మాత్రం తనని రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు. నైస్ మీటింగ్ యూ హర్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూనా? బాయ్ హర్ష. బాయ్. కృతి ప్లీజ్ ఆన్సర్ చేయి ప్లీజ్. మీ ఇంటి కింద ఉన్నాను. కృతి ఐఎమ్ సారీ. కృతి ప్లీజ్ కృతి. ఏంటి ఇంకేం చెప్తావు? నిన్ను కన్విన్స్ చేయడానికి రాలేదు కృతి. మరి నేను రియలైజ్ అయ్యాను అని చెప్పడానికి వచ్చాను. నువ్వు చెప్పింది నిజమే. నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. కానీ నీ ప్రపంచంలోకి ఒక్క అడిగేస్తాను కృతి. ఒక్క ఛాన్స్ ఇవ్వు. నువ్వు ప్రేమించినంత కాకపోయినా ఎంతో కొంత ప్రేమను ఇవ్వగలను. నేను ఒక్కనే డెసిషన్ తీసుకున్నాను కృతి. నీకోసం, నీతో ఉండడం కోసం. అర్థం చేసుకోవట్లేదు అన్నావు కదా, ఎలా అర్థం చేసుకోవాలో కూడా నువ్వే చెప్పు కృతి. ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నాను. నీ మీద కాదు, నా మీద. ఇంతలా ప్రేమించిన నిన్ను అంతలా అన్నందుకు నా మీద నాకే చాలా కోపంగా ఉంది కృతి. ఎవరూ లేనప్పుడు నాతో ఉన్నావు. నేను అలిగితే నవ్వించావు. ఎవరో రోడ్డు మీద నన్ను ఒక్క మాట అంటే వెళ్ళి వాడితో గొడవ పడ్డావు. అలాంటి నిన్ను అంత మాటలు అంటుంటే లాగిపెట్టి ఒక్కటి కొట్టాల్సింది కదా. ఏదైతేనేమి నా మీద ఉన్న ప్రేమతో చాలా గట్టి కొట్టావు కృతి.
నువ్వు నీలా ఉండి కృతి. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కొట్టు, కానీ నువ్వు నాకు కావాలి. ప్లీజ్ కృతి, స్టే విత్ మీ. రౌడీ, ఇలా కూడా సారీ చెప్తారా? I love you. I love you. ఒక అమ్మాయి తాగుందని తెలిసిన తర్వాత కూడా ఏం చేయకుండా తనని ఇంటి దగ్గర దింపావు చూడు, అప్పుడే పడిపోయాను నీకు. నాకు తెలుసు నువ్వు వస్తావని, అందుకే నేను ఇంట్లో కూడా ఎవరికేం చెప్పలేదు.